యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. అనగా ఏ రాశిలో గ్రహాలు సంచారంలో ఉన్నాయో వాటి వలన యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముఖ్యంగా గ్రహ సంచారం కనుక గమనిస్తే ఈ రాశికి రెండవ ఇంట అనగా మకర రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి. మూడవ రాశి యొక్క కుంభంలో రవి, బుధ, శని గ్రహాలు సంచారంలో ఉంటాయి. ఇంకా 4వ ఇంట మీనరాశిలో రాహుగ్రహ సంచారము, ఇంకా పంచమ రాశి యొక్క మేషరాశిలో గురుగ్రహ సంచారము, దశమ రాశి యొక్క కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం ఉంటుంది. మరి ఈ విధమైన గ్రహస్థితి ధనుసు రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ నెల అత్యద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా సకాలంలో పూర్తవుట, ఆదాయం రెండింతలు పెరుగుట, ఆదాయం బాగుండుట, ఏ పని చేసినా కూడా వీరిదే పై చేయిగా ఉండుట, ఇంట బయట మన్ననలు, సుకీర్తి, సన్మానగ్రహీతగా ఉండుట, అన్ని విధాలా కూడా కలిసి వచ్చుట ఉంటుంది. ఈ మాసం వీరికి తిరిగి ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండవ వెంట మకరంలో కుజుడు శుక్రగ్రహాల యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ధనాదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వీరి యొక్క మాట శాసనంలా ఉంటుంది. వీరి మాటకు బలం ఉంటుంది. ఎంతటి పనైనా సరే మాటతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మూడవ వెంట కూడా రవి, బుధ, శని గ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా పరాక్రమ స్థానంలో 3 గ్రహాలు కలిసి ఉన్న కారణంగా ఎంతటి పనైనా సరే అవలీలగా పూర్తి చేస్తారు. గొప్ప ఘనకార్యాలు చేసే అవకాశం ఉంది. లేదా మీరు చేసే పని ప్రతిదీ కూడా విజయం తథ్యంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ మాసం చాలా బంగారు సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. అలాగే చతుర్థంలో కూడా రాహువు సంచారంలో ఉన్న కారణంగా అకస్మాత్తుగా ధనాదాయం కలిసి వచ్చుట, లాటరీ లాంటివి కూడా కలిసి వచ్చుట ఉంటాయి. ఇంట బయట ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. ఇంకా పంచమ స్థానమైన మేషంలో గురువు సంచారంలో ఉన్న కారణంగా అకస్మాత్ ధనలాభము, మంత్ర ఉపాసన, ఇష్టదేవత దర్శనం జరగడము, అలాగే అకస్మాత్తుగా కలిసి వచ్చుట, అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శుభవార్తలు వినుట, అలాగే అవివాహితులకు వివాహ సూచన, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది లేదా విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే దైవ అనుగ్రహం బాగా ఉంటుంది. అనగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాదరణ లభిస్తుంది. ఏ పని చేసినా కూడా విజయం బాగుంటుంది. ఇంకా మిగతా విషయాలు పరిశీలిస్తే విద్యార్థులు విద్యలో రాణిస్తారు, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు, టాపర్గా నిలుస్తారు. అలాగే ఉద్యోగులు అనగా ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది. సబార్డినేట్స్తో పాటు ఇతరుల అనుబంధం అనగా ఇతరులతో చక్కటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారు. పై అధికారులతో కూడా సఖ్యత ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి మంచి జాబ్ పొందడం అనేది ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఇంటర్వ్యూ కూడా బాగా అటెండ్ చేస్తారు. అలాగే ఊహించని విజయ అవకాశాలు వరిస్తాయి. ఇంకా అవివాహితులకు వివాహ సూచన, గొప్పింటి సంబంధాలు సెట్ అవుతాయి. ఇదివరలో క్యాన్సిల్ అయిన మ్యాచెస్ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ దశమ స్థానంలో కేతు సంచారం వల్ల గంగా నది స్థానము అనగా ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ గంగా స్నానం చేయడానికి అవకాశం ఉంది. కేతు దశమ కేంద్రంలో సంచారం వల్ల దైవ అనుగ్రహ ప్రాప్తి, అలాగే అకస్మాత్తుగా
తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు రావడము, అలాగే ఇంట బయట మన్ననలు, సన్మాన గ్రహీతగా ఉంటారు, పరమవీర చక్ర అలాంటి బిరుదులు పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా త్రివిధ దళాల్లో పనిచేసే వారికి అయితే పై ఈ అధికారులతో మంచి ప్రశంసలు పొందుతారు. అలాగే బ్యాడ్జీ లాంటివి పొందడానికి అవకాశం ఉంది. అలాగే పోలీస్ శాఖ వారికి చాలా కలిసి వచ్చే సమయంగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే కుజుడు ఉచ్చస్థితిలో 2వ ఇంట సంచారంలో ఉన్న కారణంగా పోలీస్ శాఖకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. వీరికి మంచి విజయ అవకాశాలు లభిస్తాయి, ప్రమోషన్కు ప్రమోట్ అవుతారు. అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు కోసం ప్రయత్నాలు చేసేవారికి లేదా ప్రయత్నాల్లో కలిసి వస్తాయి. అనగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఆ ప్రయత్నాలు అనుకూలించి దూర ప్రాంతాలకు వెళ్ళడంతో పాటు బదిలీల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంకా వ్యాపార రంగాల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి అని చెప్పవచ్చు. ప్రతి వ్యాపారం కూడా లాభాల పంట ఉంటుంది. ఇంకా చేతి వృత్తి పని వాళ్ళకైతే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చేతి వృత్తి చేసేవారికి అయితే మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అలాగే సినీ ప్రముఖులకు, సినీ కళాకారులకు విజయ అవకాశాలు లభిస్తాయి. రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. పంట లాభాల పంట ఉంటుందని చెప్పవచ్చు. పంటకి అనువుగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వీరిదే పై చేయగా ఉంటుంది. ఇంకా స్త్రీలకైతే సువర్ణాభరణ ప్రాప్తి, నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే కేవలం ఈ రాహుకేతులకు పూజ చేయడం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందవచ్చు. రాహు కోసం అమ్మవారిని, కేతువు కోసం గణపతిని ఆరాధించండి. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.